చిన్న చిన్న బగ్స్ని ఫిక్స్ చేయడానికి టైం వేస్ట్ ఎందుకు? ఒక ఏఐ మీ గిట్హబ్ ఇష్యూస్ చదివి కోడ్ రాసి సేవ్ చేసి పుష్ చేస్తే ఎలా ఉంటుంది? ఇవాళ మనం రియల్ సాఫ్ట్వేర్ కంపెనీస్లో ఉపయోగపడే డివాప్స్ ఆటోమేషన్ చూద్దాం. వెల్కమ్ టు నాగా ఆటోమేట్స్. క్రూ ఏఐ మరియు జెమినైని ఉపయోగించి గిట్హబ్లో బగ్లను ఆటోమేటిక్గా ఫిక్స్ చేసే ఏఐ వర్క్ ఫ్లోని తయారు చేస్తున్నాం. ప్రతి లైన్ని ప్రతి ఒక్కరికి అర్థమయ్యేలాగా వివరించబోతున్నాను. ఇది మన ఏఐ గిట్హబ్ వర్క్ ఫ్లో. గిట్హబ్ ఇష్యూ దీని ద్వారా ఏఐ బగ్స్ రిపోర్ట్స్ని తీసుకువస్తుంది. జూనియర్ డెవలపర్ ఇది మన కోడ్ని చదివి కోడ్ని సరిచేస్తుంది. సీనియర్ రివ్యూవర్ మన కోడ్ని కమిట్స్ అండ్ పుష్ చేయడానికి రెడీ చేస్తుంది. దీనికోసం నేను సింపుల్ క్యాల్క్ ఫైల్ని తీసుకుంటున్నాను. మనం దీన్ని రన్ చేసినప్పుడు 0 డివిజన్ ఎర్రర్ వస్తుంది. ఈ ఫైల్ నేను గిట్హబ్కి పుష్ చేస్తున్నాను. అదే ఫైల్ని ఇక్కడ మనం గిట్హబ్లో చూడవచ్చు. అలాగే మనకు దీనికోసం గిట్హబ్ పర్సనల్ యాక్సెస్ టోకెన్ కావాల్సి వస్తుంది. దానికోసం క్లిక్ ఆన్ సెట్టింగ్స్, క్లిక్ ఆన్ డెవలపర్ సెట్టింగ్స్, క్లిక్ ఆన్ పర్సనల్ యాక్సెస్ టోకెన్. ఇక్కడ టోకెన్ నేమ్ ఇవ్వండి, అలాగే డిస్క్రిప్షన్ ఏదైనా ఇవ్వండి. క్లిక్ ఆన్ జనరేట్ టోకెన్. ఇక్కడ నుంచి కాపీ చేసుకొని మీ .env ఫైల్లో పేస్ట్ చేసుకోండి. లెట్స్ స్టార్ట్. మొదట మనం అవసరమైన లైబ్రరీని ఇంపోర్ట్ చేసుకుంటాం. os.env ఫైల్ నుండి API కీస్ ఇంపోర్ట్ చేసుకోవడానికి సబ్ ప్రాసెస్ గిట్ కమాండ్స్ కోసం, క్రూ ఏఐ క్లాసులు ఏఐ టీమ్స్ క్రియేట్ చేయడం కోసం, గూగుల్ జనరేటివ్ ఏఐ జెమినై మోడల్ కోసం, క్రూ టూల్ కస్టమ్ టూల్స్ క్రియేట్ చేసుకోవడానికి, గిట్హబ్ API కోసం, మరియు లోడ్.env సీక్రెట్ కీల్ని లోడ్ చేయడానికి. ఇప్పుడు కాన్ఫిగరేషన్ స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు .env ఫైల్ నుండి API కీలు తీసుకుంటాం. జెమినై మోడల్ని ఇనిషియలైజ్ చేసి గిట్హబ్ టోకెన్ని సెట్ చేస్తున్నాం. ఇప్పుడు మన ఫస్ట్ టూల్ గిట్హబ్ ఇష్యూ టూల్ని క్రియేట్ చేస్తున్నాం. ఈ టూల్ గిట్హబ్లోని ఇష్యూ వివరాలను తీసుకురావడానికి మరియు ఏఐకి బగ్ రిపోర్ట్ చదివే సామర్థ్యం ఇస్తుంది. సెకండ్ టూల్ రీడ్ గిట్హబ్ ఫైల్ టూల్. ఇది గిట్హబ్లోని ఫైల్ కంటెంట్ని చదవడానికి మరియు ఫైల్ చాలా పెద్దదైతే సేఫ్టీ చెక్ ద్వారా ఎర్రర్ చూపిస్తుంది.
టూల్ నెంబర్ 3, రైట్ లోకల్ ఫైల్ టూల్. ఈ టూల్ లోకల్ ఫైల్లో న్యూ కోడ్ రాయడానికి ఉపయోగపడుతుంది. అలాగే ఫైల్ ఉంటే కోడ్ని అప్డేట్ చేస్తుంది, లేకపోతే ఎర్రర్ని రిటర్న్ చేస్తుంది. టూల్ నెంబర్ 4, కమిట్ అండ్ పుష్ టూల్. ఇది గిట్ కమాండ్స్ని ఆటోమేట్ చేస్తుంది. ఈ టూల్ ద్వారా గిట్ కమాండ్స్తో మనం న్యూ బ్రాంచ్ క్రియేట్ చేసి మరియు అప్డేటెడ్ ఫైల్స్ని యాడ్ చేసి కమిట్ చేసి రిమోట్ రిపోజిటరీకి పుష్ చేస్తున్నాం. ఇప్పుడు మనం ఏజెంట్ని క్రియేట్ చేస్తున్నాం. ఇందులో మనం 2 ఏజెంట్స్ని క్రియేట్ చేస్తాం. జూనియర్ డెవలపర్ ఈ ఏజెంట్ బగ్స్ని చదివి దాన్ని ఫిక్స్ చేసి లోకల్ ఫైల్లో కరెక్టెడ్ కోడ్ని రాస్తుంది. ఇక్కడ మనం కస్టమ్ టూల్స్ని ప్రొవైడ్ చేస్తున్నాం.
సెకండ్ ఏజెంట్ సీనియర్ రివ్యూవర్. ఈ ఏజెంట్ కరెక్టెడ్ కోడ్ని చెక్ చేసి రిమోట్ రెపోజిటరీకి పుష్ చేస్తుంది. ఇప్పుడు మనం మన 2 ఏజెంట్స్కి 2 టాస్క్స్ని క్రియేట్ చేస్తున్నాం. మొదటిది కోడింగ్ టాస్క్. ఇది జూనియర్ డెవలపర్ ఏజెంట్ కోసం. ఇది ఇష్యూని చదివి కోడ్ ఫిక్స్ చేస్తుంది. రెండవ టాస్క్ పిఆర్ టాస్క్. ఇది సీనియర్ రివ్యూవర్ ఏజెంట్ కోసం. ఇది ఆ పిక్స్ని చెక్ చేసి కమిట్ చేసి గిట్హబ్కి పంపిస్తుంది. ఇప్పుడు క్రూని అసెంబుల్ చేద్దాం. ఇక్కడ మనం 2 ఏజెంట్స్ని మరియు టాస్క్స్ని ఇస్తున్నాం. అలాగే ప్రాసెస్ని సీక్వెన్షియల్గా రన్ చేయమని చెప్తున్నాం. ఇక్కడ మనం ప్రింట్ మెసేజెస్ని ఇస్తున్నాం. అలాగే ఫైనల్ పిఆర్ ప్యాకేజ్ని ప్రింట్ చేస్తున్నాం. ఇప్పుడు ఫైల్ని సేవ్ చేసి రన్ చేద్దాం. ఏఐ మన రెపో కనెక్ట్ అయ్యింది. ఇష్యూ చదివింది. జూనియర్ డెవలపర్ బగ్ని ఫిక్స్ చేశాడు. సీనియర్ ఏజెంట్ ప్రొఫెషనల్గా పిఆర్ ఫార్మాట్ చెక్ చేసి గిట్హబ్కి పుష్ చేశాడు. ఇది అబ్సల్యూట్లీ మ్యాజిక్ కదా. సరే, ఇప్పుడు మనం కరెక్టెడ్ కోడ్ నా గిట్హబ్లో ఉందో లేదో చూద్దాం. చూసారా, న్యూ బ్రాంచ్ క్రియేట్ చేసి శాంపుల్ కోడ్లో ఈ ఎర్రర్ని ఫిక్స్ చేసింది. ఇలాంటి ఏఐ ఆటోమేషన్ ప్రాజెక్ట్ కోసం సబ్స్క్రైబ్ టు నాగా ఆటోమేట్స్.